ఆదివారం స్కూల్ ఉండకపోతే బోర్ అవుతుంది కదా, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. మేము ఈ సండే మేము బిలియా ప్లానటోరియంకి వెళ్దాం. ఈ మ్యూజియం బిలియా టెంపుల్ పక్కనే ఉంటుంది. చిన్నపిల్లలకు ఆడుకోవడానికే కాకుండా ఇంకా వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఈ మ్యూజియంలో 5 years కన్నా చిన్నపిల్లలు ఉంటే టికెట్ ఫ్రీ. ఈ మ్యూజియంలో ఆడుకోవడానికి ఇంకా తినడానికి కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ మనం డైనోసార్ మ్యూజియంకి వెళ్దామా? ఈ డైనోసార్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనం స్పేస్ మ్యూజియంలోకి వెళ్తున్నాం. ఈ మ్యూజియంలో శాటిలైట్స్ పెట్టాలో చూపినా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బొమ్మ కూడా పెట్టారు తెలుసా? మూను, ఇంకా నాల్స్, ఇంకా స్టార్స్, ఇంకా మనం వెళ్ళే లాకెట్స్ అన్ని పెట్టారు. ఈయననే బిల్లా, ఆయన మ్యూజియం కట్టించారు. ఇప్పుడు మనం రిమోట్ సెన్సింగ్ వెళ్దాం, చూద్దామా? ఇలా పెద్ద పెద్ద లాకెట్ బొమ్మ, ఇంకా మూన్ బొమ్మ కూడా ఉంది. మన ఇంటికి కరెంట్ ఎలా వస్తారో కూడా చూపించాడు. సముద్రంలో వినిపోయిన ద్వారకా నగలు కూడా చూపించాడు. ఒకప్పుడు ఇది కృష్ణుడు ఉండే పేజ్. ఇదిగోండి సైన్స్ మ్యూజియం, వెళ్దామా? ఇందులో సైన్స్ కి సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి. సైన్స్ లోపల ఆటలతో ఇంకా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు. ఈ బాల్ సోలార్ ఎనర్జీతో పోతుంది. వీటిలో ఏ బస్ ఫాస్ట్ పోతుందో మనం చూడొచ్చు. ఈ క్లాస్ లాగా బౌలింగ్ గా ఉండదు. ఈ అద్దంలో చూస్తే గుళ్ళం పరిగెత్తున్నట్టుంటది. ఈ అద్దంలో చాలా మంది మనుషులు కనిపిస్తారు. ఇవి పాతకాలం నాటి వస్తువులు. మీకు పాత ఫోన్స్ ఇంకా స్టేట్లీ కార్డు గుర్తుందా? అప్పుడెప్పుడో ఇది ఫస్ట్ మనకేమలా. ఇది ఎప్పుడో పాతకాలం కంప్యూటర్స్. అప్పుడు కంప్యూటర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూసాలా? ఇది ఇలా ఆన్లేస్తే స్నేక్ లాగా ఊగుతుంది. ఈ అద్దంలో మనం వెరైటీ కనిపిస్తాం. ఇక్కడ మన షాడో చాలా కలర్స్ గా కనిపిస్తుంది. ఇవన్నీ ఈవెంట్ లో ఇచ్చినందుకు బిల్ల తాత గారికి ధన్యవాదములు. బాయ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్.